మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవేమీ లేవు సినిమాలో. కేవలం మహేష్ బాబు తన యొక్క మేనరిజమ్స్‌తో, తన యాటిట్యూడ్‌తో, యాక్సెంట్‌తో అక్కడక్కడ సినిమాని హెవీగా అప్‌లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడు. మహేష్ బాబు వన్ లైనర్స్ చాలా బాగున్నాయి 'గుంటూరు కారంలో'. అట్లాగే అక్కడక్కడ తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది తప్ప, ఓవరాల్‌గా తీసుకున్నటువంటి స్టోరీయే అలవైకుంఠపురంకి కాస్త రిలేటెడ్‌లో స్టోరీ తీసుకోవడంతో అందరికీ అదే ఫీల్ వచ్చింది. మదర్, కొడుకు మధ్య ఇష్యూ. దానికి తగ్గట్టుగా కాన్ఫ్లిక్ట్స్‌ని ఎక్కడికక్కడ చూపించలేదు. మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఎందువల్ల అతన్ని బలవంతం చేస్తున్నారు ఒక పని చేయమని, ఆహ్, అతని అతన్ని ఇష్టపడని వాళ్ళు అతన్ని పిలిపించుకుని మరి ఇష్టం లేని పని ఒక చేయమని అడుగుతారు. సో అది ఎందుకు అంత బలవంతం చేస్తున్నారు అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఏ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దాని మీద ఒక ఇది బిల్డ్ చేయలేదు. అట్లాగే రమణ క్యారెక్టర్, మహేష్ బాబు క్యారెక్టర్ రమణ, పేరు రమణ అందరికీ తెలుసు. సో ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన విధానం కూడా చాలా వరస్ట్గా ఉంది. ఎక్కడ అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ అమ్మ కోసం అనేటువంటి అంశాలు ఏవి తీసుకోకుండా డైరెక్ట్గా కథలోకి వచ్చాడు. నేను ఎట్లయితే ఈ వీడియోలోకి స్ట్రైట్గా వచ్చేసి మీతో మాట్లాడుతున్నానో అట్లాగా కథలోకి డైరెక్ట్గా వచ్చేసి ఏ రకమైనటువంటి బ్యాక్ డ్రాప్ చెప్పకుండా వెనకాల నడిచినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని, సునీల్కి సంబంధించిన ఇన్సిడెంట్ని చూపించేసి దాని తర్వాత ఒక ఒక భయంకరమైన యాటిట్యూడ్తో రమణ అనే అతను వీళ్ళందరికీ వచ్చేస్తాడు. వాళ్ళు పిలిపించారు, అతని యాటిట్యూడ్ మొత్తం వీళ్ళ మీద చూపిస్తాడు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి. సో మాటిమాటికి గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటాడు, ఈ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకు చూపిస్తున్నారు నాయన అని మనకి ఆ క్యారెక్టర్, రమణ క్యారెక్టర్ మీద చిరాకు వస్తూ ఉంటుంది, మిగతా క్యారెక్టర్ల మీద కూడా చిరాకు వస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా గుంటూరు కారం సినిమా ఫస్ట్ హాఫ్ మహేష్ బాబు సింగిల్ వన్ మ్యాన్ షో. మహేష్ బాబు వన్ లైనర్స్, అతని పంచెస్, డైలాగ్స్ అవి బాగున్నాయి. మహేష్ బాబు మేనరిజం, యాటిట్యూడ్, యాక్సెంట్ కాస్త బాగుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మీద కొంచెం బెటర్, ఫైట్స్ పరంగా కానీ ఒక డ్రంకర్డ్ సీన్ ఫైట్ అజయ్తో ఉంది, ఆ ఫైట్ నాకు బాగా నచ్చింది. దాని తర్వాత అజయ్ ఘోష్తో ఒక ఫైట్ ఉంది, అది కూడా కాస్త బెటర్గా అనిపించింది. అండ్ ఈ కుర్చీ అనే సాంగ్ ఏదైతే ఉందో అది బాగా మంచి డాన్సెస్, పాజిటివ్స్ ఉన్నాయి. సో ఇవి మాత్రమే ఈ సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్లు. మిగతా ఏది తీసుకున్నా అది నెగిటివే. త్రివిక్రమ్ డైలాగ్స్ నెగిటివ్, త్రివిక్రమ్ స్టోరీ నెగిటివ్, త్రివిక్రమ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ తీసుకున్న ప్లాట్ కంప్లీట్ నెగిటివ్, హీరోయిన్స్ నెగిటివ్. హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానం, హీరో వెనకాల హీరోయిన్లు ఇద్దరు కూడా పడేటువంటి విధానం, మీనాక్షిని అసలు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవాలా. జైరామ్ క్యారెక్టర్ సరిగ్గా లేదు. రమ్యకృష్ణ క్యారెక్టర్కి ఆ సీరియస్నెస్, ఆ ఎమోషనల్ డెప్త్ ఇవేమీ లేవు. ఇవన్నీ లేకుండా ప్రకాష్ రాజ్ వర్సెస్ మహేష్ బాబుగా సినిమాని ఇట్లా నించోబెట్టారు. అది కూడా మనకి ఎక్కడ కనెక్ట్ అయినట్టు కనిపించదు, ఆ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అనిపించింది. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఏమన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. సంక్రాంతి టైం కాబట్టి మహేష్ బాబుకి ఒక మంచి పుల్ ఉంటుంది. ఎంత సర్కారు వారి పాట లాంటి సినిమాలు, లేకపోతే సరిలేరు నీకెవరు లాంటి క్రాప్ సినిమాలు కూడా మహేష్ బాబు లాక్కొచ్చి బ్రేక్ ఈవెన్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. సో ఇది సంక్రాంతి కాబట్టి, మహేష్ బాబు సినిమా కాబట్టి ఆడియన్స్ కాస్తంత కనెక్ట్ అయ్యే థింగ్స్ సెకండ్ హాఫ్లో కొద్ది గొప్ప ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. డెఫినెట్లీ అవుతుంది, అవ్వదని చెప్పట్ల. సో కానీ ఆ స్టఫ్ లేదు. అలవైకుంఠపురంలో ఎంత బాగుంటుంది సినిమా. ఆ సినిమా రిపిటేటివ్ మోడ్ వస్తుంది. మనకి ఏ సినిమా అయినా చూసి రాగానే అబ్బా ఈ సినిమా టికెట్ బుక్ చేసుకోవాలరా అనిపిస్తేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కింద లెక్క, హిట్ కింద లెక్క, మనకి నచ్చినట్టు లెక్క, సూపర్ హిట్ కింద లెక్క. అంతేగాని కలెక్షన్లో వచ్చిందా లేకపోతే ఇంకోటి అని మనం అనుకోకూడదు. సో ఓవరాల్గా గుంటూరు కారం సినిమా డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మహేష్ బాబు, మైనస్ పాయింట్ త్రివిక్రము. అత్యంత పేలవమైనటువంటి రైటింగ్, అత్యంత చీప్ చిల్లర రైటింగ్. హీరోయిన్ల సీన్లు అయితే అసలు అర్థం లేని కామెడీ, లేకి కామెడీ పెట్టేశాడు ఎక్కడ పడితే అక్కడ. చాలా గజిబిజి గందరగోళం చేశాడు. మహేష్ బాబు ఇచ్చినటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని, రాజమౌళితో సినిమా తీయబోతున్నాడు, అంతకు ముందు వచ్చేటువంటి సినిమా చాలా మంచి సినిమా అవ్వాలని కోరుకున్నారు ఫ్యాన్స్. అది కూడా త్రివిక్రమ్తో కాబట్టి ఫుల్ హోప్స్తో ఉన్నారు. ఆ హోప్స్ని, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవడం సంగతి దేవుడి వరకు. అందులో 20% కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ టచ్ కూడా చేయలేకపోయాడు. ఇది కంప్లీట్లీ ఈ సినిమా ఫెయిల్యూర్. నేను కమర్షియల్గా వర్కౌట్ అవ్వచ్చు, బట్ కమర్షియల్గా వర్కౌట్ అంటే బ్రేక్ ఈవెన్ బొట్టబొట్టున క్రాస్ చేయొచ్చు. బట్ స్టిల్ ఒక అలవైకుంఠపురంలో, ఒక అరవింద్ సమేత, ఒక అత్తారింటి దారేది, ఒక అత్తడు లాంటి సినిమాని ఎందుకు ఇవ్వలేడు త్రివిక్రమ్ అనే దానికి సమాధానంగా నేను చెప్తున్నా ఇది ఒక ఫెయిల్యూర్. సో కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ కొడుతుందేమో, లాగి 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 అలా మన
ఫెస్టివల్ టైం కాబట్టి. సో బట్ ఓవరాల్గా కాంటెంట్ పరంగా దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫ్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. సో ఈ పూర్తి బాధ్యత త్రివిక్రమ్ వహించాల్సి ఉంటుంది. సో ఇది గుంటూరు కారం రివ్యూ. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.